గోదాదేవ్యై నమః. ఓం నమో నారాయణాయ. గోపికలందరినీ కూడాను నిద్ర నుంచి లేపుతూ తన తిరుప్పావైలో రచించినటువంటి పాసురాల ప్రభావాన్ని అందరికీ కూడా వివరణ ఇస్తున్నటువంటి ఈ ధనుర్మాస సందర్భంలో ఆండాళమ్మ తల్లి, పక్షులు ఉన్నాయి, వాటికి తెల్లవారిందని చెప్పేసి తెలియకుండానే తెల్లవారుజామునే నిద్ర నుంచి లేస్తాయి కదా, ఎంత అద్భుతం అండి. తెల్లవారుతోంది అని చెప్పేసి చెప్పడానికి గుర్తుగా పక్షులు కూడాను తమ గొంతుకులతో చక్కగా ఆ ప్రతిధ్వని చేస్తాయి. అంత గొప్ప విశేషం ప్రకృతిలో దాగిన పరమాత్మ లక్షణం. పక్షులు మేలుకొనటం అనేటువంటిది తెల్లవారుతోంది అంటానికి మొదటి గుర్తుగా గ్రహించాలి. తాము ముందు లేచి అందరినీ కూడాను మేలుకొల్పేవి పక్షులే కదా. అవి రెండు రెక్కలతో ఆకాశంలో అలా విహరిస్తూ ఉంటాయి. పక్షులే జ్ఞానులు అని అర్థం. ఇక్కడ ఈ జ్ఞానానుష్ఠానానికి రెక్కలతో వీళ్ళు అలా అలా ఉంటారు అంటే ఆ అంతటా, కాశ అంటే ప్రకాశించటం, ఆకాశంలో జ్ఞానతత్వంలో ప్రకాశించటానికి వీలుగా పక్షులు తెల్లవారబోయే ముందుగానే తమ నాదాలతో మనందరినీ కూడాను నిద్ర లేపుతాయి. ఎంత గొప్ప విచిత్ర సంఘటనలు ఇవన్నీ కూడా. ఇది కూడా పరమాత్మ లీలే కదా మరి. అందుకే ధ్యానంలో జీవితాన్ని పరిపూర్ణం చేసుకునేటువంటి ప్రతి వ్యక్తి కూడాను సూర్యోదయపూర్వమే నిద్ర నుంచి మేల్కొనాలి. అలా మేల్కొన్నట్లయితే జ్ఞానతత్వానికి వేసుకునేటువంటి రాస మార్గం సుసంపన్నమై తీరుతుంది సుమా అని చెప్పటం ఇక్కడ పక్షుల కిలకిల రావాల యొక్క ధ్వని. ఇక రెండవది, తెల్లవారుతూ ఉండగానే ఆలయాల్లో శంఖధ్వని వినిపించేటువంటి సాంప్రదాయం ఉంది మనకు. అందుచేత శంఖాన్ని ఉపనిషత్తులు ప్రణవంగా విశదీకరించడం జరిగింది కాబట్టి ఇది వేదసారం. ఇక మూడవది హరిశబ్దం. ఆ శబ్దం ఉందే అనిర్వచనీయమైనటువంటి అనుభూతిని ప్రసాదిస్తుంది. హరి అనేటువంటి రెండు అక్షరాలు అన్న ప్రతివారికి కూడాను పూర్తి పాపాలన్నీ కూడా హరిస్తాయి అని చెప్పేసి తన పాసురాల్లో చాలా చక్కగా వివరణ ఇచ్చింది ఆ చక్కని తల్లి. మరికొన్ని ముఖ్య విషయాలు మన్నాడు చెప్పుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.